వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు ఛానల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళకి, ఇంకా ఎంకరేజ్ చేయని వాళ్ళకి, చేసిన వాళ్ళకి మాత్రం ఎప్పుడు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వచ్చేసి క్యాబేజీ పచ్చడి ఎలా చేయాలో నిల్వ ఉంచుకోవచ్చు. అప్పటికప్పుడు వేడన్నంలో వర్షం పడుతున్నా ఇంకేమన్నా తినాలనిపించిన వెల్లుల్లి ఏమంటారు క్యాబేజీ పచ్చడి చాలా రుచికరం, చాలా టేస్ట్ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత నీట్గా కడుక్కోవాలి. క్యాబేజీని కడుక్కున్న తర్వాత తీసుకొని కట్ చేయాలి, సన్నగా తరుముకోవాలి. అలా నేను కట్ చేస్తున్నాను చూడండి. క్యాబేజీ కట్ చేశాక ఏం చేయాలంటే అండి, నీట్గా కడుక్కున్నాక గ్యాస్ స్టవ్ వెలిగించి ఫస్ట్ పెనం పెట్టాలి. కళాయి పెట్టాక కొన్ని ఆయిల్ వేసేసి ఫస్ట్ వేయించుకోవాలి. వేయించుకోవాలి, తాలింపు పోపు వేయించుకోవాలి. తాలింపు గింజలు, జీలకర్ర, శనగపప్పు అండ్ మినప్పప్పు కలిపి ఒక గుప్పెడంతా వేయించుకోవాలి. టేస్ట్ కండి చాలా బాగుంటుంది. 2-3 రోజులు మనం తినాలి అనుకున్న నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది, అస్సలు ఖరాబ్ అవ్వదు. గిన్నెని వాటర్ కూడా కూరలో తగలవు. చాలా నీట్గా, చాలా స్మెల్ కూడా బాగుంటుంది. పచ్చిశనగపప్పు స్మెల్ అంటే మంచిగా కరకరలాడేంత వరకు నూనెలో వేయించుకోవాలి. ఆ తర్వాత గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. పిరికెడు పల్లీలు కూడా ఆయిల్లో వేయించుకున్నాక పక్కకు పెట్టాలి. ఛానల్ ఇప్పటివరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలియని వాళ్ళు ఇంకా తెలుసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నూనెలో పల్లీలు వేగాక పల్లీలు తీసి పక్కకు వేసుకోవాలి. 3 ఎండుమిర్చి వేసుకొని నూనెలో వేయించుకోవాలి. ఆ తర్వాత మనకి కరకరలాడడానికి క్యాబేజీ ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నానండి. మనం మెత్తగా కాకుండా గట్టిగా ఉండడానికి. ఎర్రగా అవుతుంది, నల్లగా మార్చకండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి వేయించండి. అవి కలర్ మారుతున్న కొద్దీ మంట చిన్నగా పెట్టుకోండి. అందులో కారం కలపడం కోసం ఎవరైనా ఉత్తి కారం కలుపుతారో వెల్లుల్లి తాలింపులో వేస్తారు. నేను వెల్లుల్లి కారం దంచి వేస్తాను, చాలా టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఆ రోల్లో కూడా దంచుతాము, ఎందుకు గొంతు గిన్నెలో కూడా దంచవచ్చు, బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు అది పొట్టు తీయకుండానే దంచాలి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇందాక వేయించి పెట్టుకున్న క్యాబేజీ, వెల్లుల్లి కారం, పచ్చిమిర్చి, పోపు దినుసులు, ఎండుమిర్చి, పల్లీలండి. ఇవన్నీ ఆయిల్లో వేసేసుకుంటాం. ఫస్ట్ కారం వేసుకోవాలి, కొంచెం కారం. 2 మినిట్స్ గరిటెతో తిప్పితే మంచిగా పచ్చివాసన పోతుంది కారం కూడా. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న క్యాబేజీని అందులో వేసుకోవాలి. ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతుంది, స్మెల్ కూడా అద్దరిపోతుంది. ఇక్కడ మీకు తెలియదు కానీ ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. క్యాబేజీ చాలా వరకు తినరు, ఫ్రైడ్ రైస్లలో, నూడిల్స్లలో తింటారు. కానీ చూడండి ఎంత కలరు, ఎంత టేస్టీగా మారిందంటే వేడి అన్నంలోకి పెట్టుకుంటే క్యాబేజీ పచ్చడి సూపర్గా ఉంటుంది. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి, పోపు దినుసులు అన్నీ ఇప్పుడు మగ్గుతున్న పచ్చడిలో వేయాలి. సూపర్ టేస్ట్ వస్తుంది, సూపర్ స్మెల్ వస్తుంది. వెల్లుల్లి కారం దంచేసిన ఏ కూరైనా సూపర్ ఉంటుంది. చూడండి ఎంత నీట్గా, ఎంత అందంగా ఉందో, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా క్యాబేజీ పచ్చడి చాలా నీట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినాలనుకున్న వాళ్ళు ఎప్పుడు క్యాబేజీ కూర తినాలనిపించదు. కొంతమందికి ఆయిల్ చుట్టూ మధ్యలోకి వచ్చేసింది. గడ్డ చూడండి ఎంత అందంగా ఉందో. ఒకసారి తినండి. ఫైనల్గా ఇది నా రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్.